కుప్పంలో 7 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. తాగడానికి కూడా నీళ్లు ఇబ్బంది వచ్చేది. ఈసారి అది కూడా పరిష్కారం చేశాం. హంద్రి నీవా ఎక్కడి నుంచి అంటే మనం చూస్తే 700 కిలోమీటర్లు తీసుకొచ్చి దగ్గర ఎక్కడ ఏ చెరువుకు ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. భవిష్యత్తులో ఇంక కుప్పంలో డ్రింకింగ్ వాటర్ కానీ, సాగునీరు సమస్య కానీ, ఇండస్ట్రియల్కి నీటి సమస్య కానీ ఉండే అవకాశం ఉండదు. దీనికి ఫుల్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. దీనివల్ల మనకి ఇబ్బందులు ఉండవు. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్. ఇంత మునిపే ఒకప్పుడు 1 ఎకరా వేసేవాళ్ళు, 1000 అడుగులు కింద నీళ్లు తోడేవాళ్ళు. 1000 అడుగులు నీళ్లు లిఫ్ట్ చేయాలంటే పవర్ ఛార్జెస్ కూడా విపరీతంగా అయ్యేటివి. ఈరోజు నా ఉద్దేశం మన కుప్పం కాన్స్టిట్యున్సీకి మోడల్ కావాలి. 3 and 8 మీటర్స్ పోస్ట్ మాన్సూన్ వర్షాకాలం తర్వాత ఈ సీజన్లో 3 మీటర్ల లోతులో ఉండాలి. అదే సమయంలో మళ్ళీ వర్షాలు పడక మునుపు చూస్తే 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే వాడుకోవాలి. అన్ని చెరువుల్లో ఉండే సర్ఫేస్ వాటర్ని, మన పాలార్లో ఉండే చెక్ డ్యాముల్లో ఉండే నీళ్ళని మనం ఉపయోగించుకునే పరిస్థితి రావాలి. అదే సమయంలో ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్కి వెళ్తే 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు మనం వాడుకునే పరిస్థితి వస్తుంది. నీరు కూడా సమర్థవంతంగా వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒక పక్క ఇది చేస్తూనే సంజీవని ప్రాజెక్ట్ ఈ దేశానికి గేమ్ చేంజర్ అవుతుంది. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క ఆరోగ్య శాఖకు సంబంధించి అందరినీ ఆన్లైన్లో పెట్టి, పేషెంట్లు కూడా ఆన్లైన్లో పెట్టి, పేషెంట్లు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ, సూపర్ స్పెషలిస్టులు కానీ, నాలెడ్జ్ కానీ ద్వారా తీసుకొచ్చి అందరికి అందుబాటులో పెట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఇప్పుడు అందరికీ మెడికల్ చెకప్ చేస్తున్నాం. క్లినికల్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. దగ్గర 48-49 టెస్టులని, రిపోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో, ఇబ్బందులు ఉంటాయో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి క్రానికల్గా ఒక అవసరం అయితే 3 నెలలకు ఒకసారి మళ్ళీ చెకప్లు చేసి తద్వారా ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, ప్రివెంటివ్ ఎట్లా తీసుకోవాలి, ఫుడ్ ఏం తినాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కుప్పం అనేది ప్రపంచానికి ఒక మోడల్గా తయారవుతుంది. కుప్పం అవుతానే చిత్తూరు జిల్లా కలెక్టర్ చెప్పాను, చిత్తూరు జిల్లా తయారు చేస్తున్నాం, దెన్ స్టేట్ అంతా చేస్తున్నాం. దీనివల్ల మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం, మన తినే తిండి పైన, మన తాగే నీళ్లపైన, మనం ఉండే పరిసరాలపైన, మనం ఆలోచించే విధానం పైన ఆధారపడుతుంది. మనం ఈ కానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు హాస్పిటల్కి పోయే పని ఉండదు. ఒకవేళ పోయినా సరైన సమయంలో డిటెక్ట్ చేయగలిగితే క్యూర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకే ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కూడా చేసి ప్రపంచానికి ఒక మోడల్గా ఈ సంజీవని తయారవుతుంది. పేరు కూడా అందుకే నేను పెట్టాను. సంజీవని అనేది ఒక చరిత్ర. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఏం చేయాలి, ఎట్లా కాపాడుకోవాలి రాముడు ఆలోచిస్తే అప్పుడు అక్కడ సజెస్ట్ చేసింది సంజీవని మొక్క కావాలని. సంజీవని మొక్క ఎక్కడుంది, ఎక్కడ తెస్తామంటే పలాంది ఎక్కడుందని చెప్తే అప్పటికి హనుమంతుడికి తెలియదు. నేరుగా పర్వతంగా తీసుకొచ్చి ఆ మొక్క ఎక్కడో తెలియదు కాబట్టి చూపించాడు. అందులో సంజీవని మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు, మూర్ఛ నుంచి కోలుకున్నాడు. అంటే ఈరోజు నేను చేసే పని ఏంటంటే ఎవరికి ఏ జబ్బు ఉన్నా ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర ఆయన ట్రీట్ చేసే పరిస్థితికి వస్తుంది. అది ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెడికల్ అసిస్టెంట్గా తయారవుతాడు.
మీ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూ ఉంటాడు. ఒక మంచి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. నీ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, నువ్వు ఇది చేస్తున్నావు, దీనివల్ల మరి నష్టం వస్తుందని గైడ్ చేస్తూనే ఏ మెడిసిన్ తీసుకోవాలో కూడా చెప్పే పరిస్థితికి వస్తుంది. అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే సంజీవన్లో 57,545 సర్వీసులు అందజేశాం. ఇక్కడ క్వాలిటేటివ్ సర్వీసెస్ నేను ఎవ్రీడే మానిటర్ చేస్తున్నా. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. భవిష్యత్తులో ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎడ్యుకేషన్, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. మన పిల్లలు కాకుండా బయట నుంచి కూడా రావాలంటే ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్లేస్గా తయారు చేసి దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేద్దాం. ఇప్పటికే యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఇంకా మనకు 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఇంకా మనకు హై స్కూల్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉంది, ఇంకా కూడా ఏమేమి కావాలో అన్నీ పెట్టి మనకు కావాల్సిన నిన్నే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా వచ్చింది, కృషి విజ్ఞాన కేంద్రం వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు చాలా వరకు ఈజీ అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ని ప్రమోట్ చేద్దాం, కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రమోట్ చేస్తాం, యూనివర్సిటీస్ కూడా ప్రమోట్ చేస్తాం. వీటన్నింటి వల్ల ఒక విజ్ఞాన కేంద్రంగా, ఒక నాలెడ్జ్ హబ్గా మన కుప్పం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కాడాలో 400 ఈ సైకిళ్ళు స్వయం సహాయ సంఘాలకు ఇచ్చాం. స్వర్ణ కుప్పం, స్వచ్ఛ కుప్పం. ఎందుకంటే ఎక్కడ కూడా మన ఆలోచన చెత్త సేకరణ కోసం 130 ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చి సిఎన్జి ఆటోల్లో ఇవన్నీ కూడా తయారు చేసి సిఎన్జి కూడా ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ సంవత్సరం మార్చి కల్లా జీరో ల్యాండ్ ఫిల్ నియోజకవర్గంగా తయారవుతుంది. ఈ దేశంలో ఒక మోడల్ అవుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం, నెట్ జీరో లక్ష్యంగా ముందుకు పోతున్నాం. దీన్ని కూడా కాన్పూర్ ఐఐటి మనకు హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూశారు, అన్ని ఊర్లకు సిమెంట్ రోడ్లు వేస్తాం, బీటీ రోడ్లు ఉంటాయి. ఊర్లో విత్ ఇన్ ది విలేజ్ సిమెంట్ రోడ్లు వేస్తాం. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి కూడా లా అండ్ ఆర్డర్ అవన్నీ కంట్రోల్ చేసుకుంటాం. ఇవన్నీ చేసి ఈ సంవత్సరంలో మీరు చూసినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఈ ఏడాది చివరికల్లా ఎల్పిజి క్రిమోటోరియం, కుప్పం సెంట్రల్ పార్క్, వచ్చే ఏడాదిలో డీకేపల్లి పార్క్, మోడల్ బస్ స్టేషన్, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తాయి. అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి వెళ్తున్నాం. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇంకొక పక్క వాల్యూ అడిషన్తో హోలిస్టిక్ అప్రోచ్ కోసం హార్టికల్చర్, సెరికల్చర్, నేచురల్ ఫార్మింగ్, మిల్క్, లేకపోతే పౌల్ట్రీ ఇవన్నీ కూడా వెళ్తాం. ఇవన్నీ కూడా ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ తయారైంది. ఎడ్యుకేషన్కి వెళ్తాం. ఇవన్నీ వచ్చినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఏంటంటే, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను, ఒకరిద్దరు లేనిపోయిన సమస్యలు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ మీరే అడుగుతున్నారు. ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడుండే రైతాంగం నేరుగా విదేశాలకి క్వాలిటేటివ్ ఫ్రూట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది త్రూ ఎయిర్ కార్గో ద్వారా. అలాంటి వినూత్నమైన ప్రయోగాలు జరిగినప్పుడు ఒకరిద్దరు కావాలని చెప్పి చేస్తే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుప్పంలో ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఇక్కడ ఎలాంటి లిటిగేషన్ లేకుండా మీరందరూ ముందుకొచ్చి భూమి ఇచ్చారు. నేను ఇక్కడ అమరావతిని మీరు చూశారు, 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు. ఒక్కరు కూడా నో అని చెప్పకుండా నేను వాళ్ళకి ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను. ల్యాండ్ పూలింగ్ అంటే వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళకి తిరిగి నేను డెవలప్ చేసిన ల్యాండ్ వాళ్ళకి కొంత ఇచ్చాను. 1 ఎకరా ఇస్తే 1,000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇచ్చాను, 250 స్క్వేర్ యార్డ్స్ షాపింగ్ ఇచ్చాను. దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు తెలివిగా ఆలోచించి దీనికి దోహదం చేశారు.
ఈరోజు 40 లక్షలు 50 లక్షలు ఎకరా అమ్మే భూమి ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వం. వాళ్ళకి ఎకరాకు 10 కోట్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అది డెవలప్మెంట్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి విలువ పెరుగుతుంది, మనకు మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసుకోగలిగితే మన కల్చరే మారే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ ఒక 10,000 మంది ఉన్నారు. మీరు ఇంటింటికాడ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఇండస్ట్రీస్ వల్ల ఈ ప్రాంతంలో యువతకు లాభం ఏంటి? ఇప్పుడే కొంతమంది చెప్పారు, ఏ రామకుప్పం నుంచి బెంగళూరుకో చెన్నైకో పోయి అక్కడ పని చేసుకొని ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాళ్ళు. ఈరోజు రైట్ రాయల్గా కుప్పంలో